సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో సోషల్ మీడియాస్లో ఒక 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 ట్రెండ్ అని కాదు, ఒక యాడ్ అంటే రకరకాల యాడ్ ఒకే కంపెనీ గురించి ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నారండి. ఎక్కడ పడితే ఫేస్బుక్ ఓపెన్ చేసిన, లింక్డ్ఇన్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన మనకి ఒకటే యాడ్ వస్తుంది, దట్ ఈస్ గోడ్రేజ్. కూకట్పల్లి KPHP దగ్గర గోడ్రేజ్ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారని 2 crores 2.1 crores అని. అసలు అంత హైపు ఎందుకు? ఇప్పుడు జనాలు అంటే విపరీతంగా దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటే, ఈవెన్ ప్రాజెక్ట్ ఇప్పుడు రేరా రాబోతుంది వెరీ సూన్. జనాలు అంటే వాళ్ళు సేల్స్ మొదలు పెట్టలేదు, ఇది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు మార్కెట్లో అడుగుతున్నారంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటారండి ముందు, కానీ ₹1 తీసుకోవటం లేదు. నాకు తెలిసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది 100 సేల్ అయితే ఇక్కడ 1000 సేల్స్కి డిమాండ్ ఉన్నదండి ఈ లొకేషన్స్లో. అసలు ఎందుకు అంటే, ఫస్ట్ థింగ్ కూకట్పల్లి KPHB లొకేషన్ అటువంటిదండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ గోడ్రేజ్ లొకేషన్ ఏంటంటే, ఇటు హైటెక్ సిటీకి జస్ట్ 3 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అంటే నడిచే అలవాటు ఉంటే నడుచుకొని వెళ్ళిపోవచ్చండి ఆఫీసెస్కి. అదేవిధంగా యశోద హాస్పిటల్కి జస్ట్ 0.5 నుంచి 1 kilometer లోపల, నెక్సస్ మాల్కి 1 kilometer, ఈవెన్ లెస్ దెన్ దట్. మల్టీ అంటే హాస్పిటల్స్కి అతి దగ్గరలో ఉన్నది. సో ఈ లొకేషన్ ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు అండి. ఐ కెన్ కంపేర్ దిస్ లొకేషన్ విత్ కోకాపేట్ అని కూడా చెప్పొచ్చు. కోకాపేట్లో ఏ రేట్స్ ఉన్నాయో ద సేమ్ రేట్స్ ఆర్ ఇన్ దిస్ KPHB లొకేషన్ అండి. KPHB ఈజ్ వన్ ఆఫ్ ద వెల్ ఎస్టాబ్లిష్డ్ సొసైటీ అండి. ఇక్కడ నాకు తెలిసి ఆల్ ఎడ్యుకేటెడ్స్ ఈ లొకేషన్లో ఉంటారు. ఈ లొకేషన్కి అతి దగ్గరలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, చాలా మాల్స్ ఉన్నాయి, చాలా చాలా అంటే కొన్ని లొకేషన్స్ బాగా హ్యూజ్ క్రౌడ్ ఉంటారండి. సో ఇది KPHB phase 5లో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే సెమీ గేటెడ్ కానీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఉండవండి. ఇక్కడ అన్ని హై రైజ్లు ఉంటాయి, లో డెన్సిటీ ఏరియాస్ అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇండీస్ 1 city అని, లోదా ప్రాజెక్ట్ ఇక్కడ ఉందండి, హై రైజ్ ప్రాజెక్ట్ 36 storied. సో లోదాలో ఈరోజు రీసేల్ కూడా 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లకు అమ్ముతున్నారండి లోదాలో. అదే ఇండీస్ 1 cityలో రీసేల్ 2.5 crores అమ్ముతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో గోద్రేజ్ అనే కంపెనీ అదే లొకేషన్లో ఒక 7-8 acresలో ఒక 2 towers లాంచ్ చేయబోతున్నారండి. ఆల్మోస్ట్ 47-50 storied బిల్డింగ్. సో వీళ్ళు కూడా 2.1 crores నుంచి లాంచ్ చేయబోతున్నారు ఈ ప్రాజెక్టు. సో ఫస్ట్ థింగ్ లొకేషన్ ఈజ్ వెరీ గుడ్ అండి. రెండోది ఏంటంటే ప్రైస్ ఈజ్ వెరీ అట్రాక్టివ్. ఎందుకంటే గోడ్రేజ్ లాంటి కంపెనీ ప్రైమ్ లొకేషన్లో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారంటే మినిమం 3 to 3.5 crores తక్కువ ఎక్కడా ఉండదండి. అలాంటిది 2 crores ఇక్కడ లాంచ్ చేస్తున్నారు వాళ్ళు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫర్ ఇన్వెస్టర్స్, ఫర్ ఎండ్ యూజర్స్ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అండి. అగైన్ కంపెనీ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. సో వీళ్ళు కూడా దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఓన్లీ 3 bedroom and 4 bedrooms అండి. దెర్ ఈజ్ నో 2 bedroom ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో ఆ డెన్సిటీ పీపుల్ ఉండరు. 3 bedroom and above అనుకుంటే ఆ స్టాండర్డ్స్ పీపులే ఉంటారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మళ్ళీ అగైన్ ఇట్స్ అ గుడ్ అంటే ఇదని చెప్పొచ్చు. సో అదేవిధంగా ఈ పర్టికులర్ లొకేషన్కి చాలా కనెక్టివిటీస్ ఉన్నాయండి. ఇటు హైటెక్ సిటీ కనెక్టివిటీ ఉంది, అటు గచ్చిబౌలికి కనెక్టివిటీ ఉంది. సో గచ్చిబౌలి ఎట్లా అంటే దెర్ ఈజ్ అ షార్ట్ కట్ టు గచ్చిబౌలి వేర్ యూ కెన్ రీచ్ గచ్చిబౌలి ఇన్ నెక్స్ట్ కొండాపూర్ గచ్చిబౌలి ఇన్ ఒక 10 minutesలో రీచ్ అయ్యేటట్టు లొకేషన్ ఉందండి. షార్ట్ కట్ అంటే ఇట్ ఈస్ 80 feet రోడ్ విచ్ కనెక్ట్స్ హైటెక్ సిటీ అండ్ గచ్చిబౌలి. అగైన్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 2.5 kilometersలో మెట్రో స్టేషన్ కూడా ఉందండి. సో మల్టిపుల్ కనెక్టివిటీస్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్స్ వెరీ ఈజీ అని చెప్పొచ్చు. సో హాస్పిటల్స్కి అతి దగ్గరలో ఉంది, మాల్స్కి అతి దగ్గరలో ఉంది. సో ఎస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు అండి. సో ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం అంటే ఎస్, యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజెస్ కూడా ఉన్నాయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్, యూ కెన్ కాంటాక్ట్ మీ ఆర్ యూ పింగ్ మీ, ఐ విల్ గివ్ ద రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ. నమస్తే.